హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విభాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు మన కిచెన్లో గుత్తి వంకాయ కూరని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఇది మా అమ్మ చేతి స్పెషల్ రెసిపీ. మేమైతే హాలిడేస్లో ఇంటికి వెళ్ళినప్పుడంతా ఈ రెసిపీని చేయించుకొని తింటాం. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెసిపీని చూసేద్దాం. ముందుగా ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో 2 టీ స్పూన్స్ అంత ధనియాలు, 1 టీ స్పూన్ అంత మినపప్పు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ అంత నువ్వులు, తర్వాత కొద్దిగా పల్లీలు, ఇవన్నీ వేసుకొని మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. అలాగే 2 టొమాటోస్ని కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు మీరు చూసి వేసుకోండి. ఎందుకంటే మనం కారం కూడా వేస్తాం కాబట్టి మీ టేస్ట్‌కి తగినంత పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్‌లోకి వేసుకొని ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక కప్ అంతా కొబ్బరి ముక్కలు. మీ దగ్గర ఫ్రెష్ కొబ్బరి లేకపోతే మీరు ఎండు కొబ్బరి అయినా కూడా తీసుకోవచ్చు. కొన్ని వెల్లుల్లి, ఒక గడ్డ వెల్లుల్లి, రుచికి తగినంత సాల్ట్, 2 టీ స్పూన్స్ అంత కారం, 1 టీ స్పూన్ పసుపు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొద్దిగా బెల్లం, అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు అవన్నీ కూడా వేసుకొని ఇలా మనం పేస్ట్లా మిక్సీకి వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 2 రకాల వంకాయల్ని తీసుకున్నాను. గ్రీన్ వంకాయ, అలాగే కొద్దిగా పర్పుల్ వంకాయ. సో వీటిని మనం బాగా కడిగి ఇందులో ప్లస్ సైజులో మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా అంతా ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని వంకాయల్లోకి కూడా ఫిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇంత పేస్ట్ అనేది మిగిలింది. మీరు ఇదే పేస్ట్ తోటి గుత్తి బీరకాయ లేకపోతే గుత్తి సోరకాయ ఏ కర్రీనైనా కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్లో 2 టీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత మనం ముందుగానే మసాలా ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయలన్నిటిని వేసుకొని ఇలా అన్ని వంకాయల్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నట్టు అయినా కలుపుకోవచ్చు, లేదా మీరు గరిటెతో అయినా కలుపుకోవచ్చు. అంతా ఒకసారి కలిపి మనకి మిగిలిపోయిన పేస్ట్ అంతా వేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో నేను ఒక 2 కప్పులు వాటర్ వేసి ఆ వాటర్ని అంతా కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే పేస్ట్ అంతా అడుగున ఉండిపోయి వాటర్ అంతా పైన ఉండిపోతుంది. సో అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్నాక మనం కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత చూస్తే టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీ, రోటీ దేంట్లోకైనా, బగారా రైస్ దేంట్లో అయినా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది అని మీరే చెప్తారు. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.